పబ్లిక్ నిన్న మా తాత కొలువుకి గుండుసున్న పెట్టి ఇంటికాన్నే ఉన్నాడు. మరి ఇయాలనన్నా ఏదన్నా వార్త తీసుకొస్తున్నాడో లేకుంటే ఏదన్నా ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? సూర్యుడా సూర్యుడా నా పానం తీతంటివా, సూర్యుడా సూర్యుడా నన్ను ఆగము చేతంటివా, ఎర్రటి ఎండల మీటింగ్ కనిపోతే ఇరగ మరగా దంచి మంచంలో పండబెట్టి, సూర్యుడా సూర్యుడా నా పానము తీతంటివా, సూర్యుడా సూర్యుడా నన్ను ఆగము చేతంటివా. అగో మంచంలో మలుసుకోవండి కొండ రాగాలు తీసుకుంటా పాటలు పాడుతున్నాడు కదా మా ముసలోడు. ఏమైంది కావచ్చు? ఓ తాత ఏందే ఏమైంది? ఎవరు నా ముసలిది లేదు లేదు పెరడి రోబోయింది. ఈ అడక తిరగటోళ్ళకు యాళ్ళ పాలు అస్సలకే ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడే వచ్చి అవ్వా అని పిలుస్తా అంటారు వీళ్ళని వాళ్ళ మందు గట్ట గట్టు ఊళ్ళో మొక్కన పోయి అడక తినిపోరాదు, ఆయన మా ఇంటి మొక్కన్ని వచ్చి అడుగుతా అంటావు. అరే ముసలానికి తలకాయ తిక్కనా ఏంది? నన్ను గుర్తుపట్టకంటున్నాడా లేకుంటే అనాలనే అంటున్నాడా? ఓ తాత నేను నీ మనవరాలనే. ఎవరు ఎవరు? మా ఇంటి వెనక ఈరమ్మ చిన్న బిడ్డ ఈశ్వరమ్మ. అరే మీ ఆల్మగల పంచాయతీ ఇది పిల్ల. అరే మొగడు ఏదో పరస్కానికి చెంప మీద గిత్త అన్నాడని నువ్వు వాడిని ఇరగమరగా దంచి అలిగి అవగారి ఇంటికి వస్తా పద్ధతి కాదు. పో ఆల్మొగలు అన్నప్పుడు పంచాయతీలు ఎన్నో ఉంటాయి. 10 చిన్న ముచ్చలకు అవగారి ఇంటికి వస్తావా? అరే రాములా ఈ ముసలోనికి పిచ్చి బాగా ముదినట్టున్నది కదా. నేను నీ మనవరాలు మీనాచినే. ఏంటి మీ సర్కార్లో భద్రమ్మవా? అరే పెద్దవా మంచుకున్నావే పానం గిట్ల మంచుకున్నదా? అరే నీదైనా ఏం తలకాయ తిక్కన్నట్టే గీ శాతగాని ఈడులో ఒక్కదాని వండుకొని తింటావే. కొడుకు దగ్గర పోయి కోడలు వండి పెట్టింది దీన్ని మంచిగా సప్పుడు చేయక ఉండక ఒక్కదాని ఒంటరిగా వండుకొని ఎంతకాలం అని ఉంటావే. పో మంచిగా నీ కొడుకు సంపద దగ్గరికి పో, వాడు మంచిగా నేను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. కాదే నీదేం తలకాయ తిక్కనో ఏం పాడ. ఈ సంపత్ ఎవలు ఈ భద్రం ఎవలు? మా ముసలోడు కాలి తప్పిండా లేకుంటే పిచ్చి కుక్క గిట్ల కరిచిందా? ఓ తాత ఏమైంది నీకు? నేను నీ మనవరాలు మీనాచినే. నువ్వు మా తాత రాములు. ఏంటి నేను రామున్నా, నువ్వు నా మనవరాలు మీనాచికివా? ఓ కొడుక అయితే ఇప్పుడు నేను ఈ వాళ్ళకు ఆర్త తీసుకొచ్చే వాళ్ళ కాదా? ఈ మానాది పాడైపోను. ఈ 3-4 వద్దుల కాడ నుంచి అసలు నాకు ఏ ఒక్క ముచ్చట యాదికుంటలేదు. మళ్ళీ మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మీటింగ్కి పోయొచ్చిన కాడి నుంచి అయితే అంత గాబర ఆగం ఉంటుంది. అసలు ఏ ముచ్చట నాకు మానాదినే ఉంటలేదు. అంచను అగ్గో ముఖ్యమంత్రి సార్ మీటింగ్ పోయితే ఏమైందే? మొన్న ముఖ్యమంత్రి రేవంత్ సారు మీటింగ్ ఉన్నదని మన ఊళ్ళో నుంచి 10 మంది పోరగాళ్ళు 10 బండ్లు వేసుకొని బయలుదేరిళ్ళు. ఇక నేను కూడా వాళ్ళతోటే బయలుదేరిన. పోయినప్పుడు మంచిగానే పోయినాం, వచ్చినప్పుడు మంచిగానే వచ్చినాం. కానీ ఆ నడవంత్రాన ఎండ ఏమతో తోమింది. అబ్బా ఇక ఇంటికి వచ్చినాక మొదలైంది ఒకటే పానంది. ఇప్పుడు గాబరా ఏ ముచ్చట యాదుకుంటలేదు నాకు పాడై. అయినా నువ్వు గా పర్సు పొరగాళ్ళతోటి ఎందుకు పోయినావు ముసలోడా? అన్ని వచ్చిరాని కథలు పడుతుంటావు. మరి ముసలోళ్ళు ఎవరు రానన్నారు. గా లచ్చమ్మను ఎల్లమ్మను సూరమ్మను ఇతర అమ్మనంటే మేము గాడి దాకా ఏమవుతాం ముసలోడ ఎర్రటెండలా అన్నారు. ఇక నేను ఆ పర్సు పొరగాళ్ళతోటే పోయినా. మరి ఏం చేయ? ఈ ఎకసెకలకి ఏం తక్కువ లేదు ముసలోడు. చింత చచ్చిన పులుపు సావదన్నట్టు ఎండ అంత తోముడు తోమినా ఈ చిల్లర మాటలు అయితే మాతలేవు నువ్వైతే. అరే నా తిప్పల్లో నేనుంటే నీ సోది ఏందే సోంబేరు మొఖండానా? నీ వార్తలు నువ్వు చదువుకో, నేను వచ్చా అనుకుంటా నాయబడి పడతాను. అరే గీడ మంచి నిండా చెంబు పెడుతుంది. ఏది ఇప్పటిదాకా ఇంత నుంచి మంచిగా పట్టుకొని వచ్చిన మరి ఏడబెట్టినా కావచ్చు. అది ఎవరు చిన్న ఏ ఒక్క ముచ్చట యాది కుంచి పాడైతలేదు. నీళ్ళ చెంబు ఏడబెట్టిన ఏంది? నేను ఇట్లా మానా దప్పుడుకు కారణం అంత ముసలిద్ది నోట్ల మనుగోట. అగ్గో మళ్ళీ నడిమిట్ల ముసలేం చేసింది ముసలోడా? ఎప్పుడు చూడు దాన్ని ఆడబోసుకుంది అయితే నీకు పానం నిమ్మలంగానే ఉండదు. అరే ఇట్లా నాకు ఏ ముచ్చట యాదుకుండకపోవడానికి కారణం మొత్తం ముసలిదే. ఎరికేనా నీకు? అరే నేను ఈ వారం వద్దుల కాడించాలి ఏ వత్తుని ఏడబెడతానో తెలుతలేదు, ఏడికి పోతానో తెలుతలేదు, ఏం మాట్లాడతానో నాకు ఏ ముచ్చట అర్థం అవుతలేదు. అంచనో మొన్న అర్థం రాత్రి లేచిపోయాడు కొసవాడకు ఆ బొందరగడ్డ కూర్చొని పళ్ళు తోముకుంటానా. వాళ్ళు వీళ్ళు వచ్చి ఏంది గిడ కూర్చున్నావు అంటే మళ్ళీ ఇంటికి వచ్చింది. అంచనో నాకు ఏది యాదికుంటలేదు. మరి ఏమైందో ఏం పాడో. నువ్వు మానది తప్పుడుకు ముసలిందుకు కారణం అవుతుంది. నువ్వేదో ఆగం నుండి దాన్ని ముసల్దాని మీద దొబ్బుతున్నావు కదా. నిజంగానే ముసలిదే కారణం అయితే ఎందుకనే చెప్పు ముందుగాల. ఉప్పు వద్దంటే ఉప్పు ఎక్కువ ఎత్తాంటది కూరలల్లా. ఆ డబ్బరాజు గారి దుకాణంలో పోను పాకెట్లు ఉప్పు పాకెట్లు పట్టుకరాను కూరలల్లో బువ్వలలో ఇట్లా చల్లుడు మొత్తం ఇట్లా ఎగజల్లినట్టే చల్లుడు. ఇక అది తిన్న కానించాలి నాకు ఏ ఒక్క ముచ్చట యాదుకుంటలేదే. అంత మానాది తప్పినట్టు అయిపోతుంది.
ఇలా పొద్దుగాల శవన్గాడు పేపర్లో చదివి చెప్పిండు ఆ ఉప్పు ఎక్కువ తింటే ఇట్లా మానాది రోగం వస్తుందట. ఆ ముచ్చట తెలిసిన కానించాలి ఇంకా నాకు ఇంకా అన్ని యాది మరుతానా. అన్ని మర్చిపోతున్నావు గాని ఆ సెవెన్ పేపర్లో చదివి చెప్పింది మాత్రం మర్చిపోతలేవు. నువ్వు చెప్పినట్లు ఉప్పు ఎక్కువ తినుడు చేయబట్టి చాలా మందికి మతిమరుపు సమస్య ఎక్కువైతున్నదట అని డాక్టర్లు చెప్తున్నారే. అగ్గో 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 గదే నా పని అయిపోయినట్టే ఉన్నది. ఇక బాగమే నా పరిస్థితి. వద్దంటే ఉప్పు అంటది ముసలిది, ఏం చేయాలి చెప్పు. అయితే కానీ ఓ పిల్ల దడం పెడితే జరంత పుణ్యం ఉంటుంది. పానం అంతా ఎట్లనో గాబరా గాబరా అనిపిస్తుంది. ఇక తూన సాంబని ఫోన్కి ఒక 1000 రూపాయలు ఫోన్ పోయి కొట్టవా అనే దాకాలోకి పోయి స్విచ్ కచ్చుకుంటా. మొన్న గ్యాస్ బుడ్డికి 1000 రూపాయలు అంటే పంపించిన. ఇంట్లో సరుకులు అయిపోయినాయి. కిరాణం సేటుకు 2000 వేయమంటే పంపించిన. అవి ఇచ్చినావా నాకు ముందుగా? అవి ఎవరు నువ్వు? మనిషివి చూస్తేనేమో మాందర పువ్వు సీరియల్లో హీరోయిన్ లెక్కున్నావు. గీత ఇల్లు తిరుక్కుంటా ఆడుకునేది అందుకు నీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం లేదా? పోయి ఏమైనా పని చేసుకొని బతుకుతుంది. నేను ఇట్లా అనుకుంటా పో గట్టి ఊళ్ళమ్మ కడ పోయి ఆడుకోపో. నా దగ్గరే ఉన్నాయని అడుగుతాను. మర నాయన ముసలోడు ఎట్లా ప్లేట్ ఫిరాయించుండో చూడుండ్రమ్మా. పోతా గాని ఇవాళ తీసుకొస్తానన్న వార్త అది చెప్పు. ఏంటి వాతం వచ్చినది? అరే మన ఊళ్ళకి రావే. మన ఊళ్ళకి సారే తాత కొడవలి కొనను మంచిగా ఎర్రగా పొయ్యి మీద కాల్చి నడేనులో వాత పెడతాడు. దెబ్బక వాత దెంకపోతుంది అంచడం. మంచి వైద్యం సూపర్ చేస్తాడు వాడు సారిగాడు. అర్థమైంది. అప్పు పైసలు అడిగినని ఈ కథలు పడుతున్నావు గాని ఇక మార్చుకొని పండు. దెబ్బక తిక్క కుదిరింది తిక్కలు దానికి. నా తిప్పల్లో నీ నుంచి నాట దీనికి వార్త కావాలన్నట వార్త. చూసిన రానోళ్ళ మా ముసలోని కథ ఎట్లున్నదో. పాత బాకి పైసలు అడిగినని మళ్ళా మతిమరుపు వచ్చినట్టు చేస్తున్నాడు. కానీ తినే తిండిలో ఉప్పు ఎక్కువ వేసుకుంటే పురుషులల్లో జ్ఞాపక శక్తి తొందరగా తగ్గుతున్నదని ఆస్ట్రేలియాలో ఉండే ఈడిత్ కోవన్ యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేసి చెప్పిండ్రు. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు ఉప్పు లేకుంటే ఏం తినబుద్ధి కాదు. కాకుంటే ఏదైనా మితంగా తింటేనే మంచిగా ఉంటది. అతి అనర్థదాయకం కాబట్టి చూసుకుంటే తినుండ్రి, సరేనా?